నిన్నటి రోజున శంకర్ బాలాజీ అని అసిస్టెంట్ ఎండోమెంట్ కమిషనరు, అదేవిధంగా జ్వాలా ప్రసాద్ అని ఈ ట్రస్టుకు అంటే పిచ్చే చారిటబుల్ ట్రస్టుకు అక్రమంగా నియమించబడినటువంటి ట్రస్ట్ మెంబరు, వీళ్ళిద్దరూ కలిసి వచ్చి మా పార్టీ ఆఫీస్ని వెకేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది చాలా దుర్మార్గమే. ఎందుకనంటే మాది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు జాతీయ పార్టీ, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ, నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటాం. ఈ స్థలాన్ని వేరే వాళ్ళు కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తే ఆ కబ్జా నుంచి కాపాడటం కోసం మేము ఇక్కడికి వచ్చాం. ఆ రోజు ఆ కృతజ్ఞత కూడా లేకుండా అక్రమంగా ట్రస్ట్ మెంబర్గా అయినటువంటి జ్వాలా ప్రసాద్, ఈ అసిస్టెంట్ కమిషనర్ ఇద్దరు కలిసి దీన్ని కబ్జా చేయాలా అని చెప్పి ప్రయత్నంలో భాగంగా మమ్మల్ని వెకేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. చట్టం హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే మీరు వెకేట్ చేయించండి, చట్ట ప్రకారం వెకేట్ చేయించండి. అంటే చట్ట ప్రకారం వెకేట్ చేయండి, మాకు నోటీసు ఇవ్వాలి. అటువంటిది ఏమీ లేదు. రెండోది, జ్వాలా ప్రసాద్ అనేటువంటి వాడు వైఎస్ఆర్సీపీ, అంటే వైఎస్ఆర్సీపీ హస్తం ఉంది దీంట్లో. అంటే మొత్తం ఈరోజు రాష్ట్రంలో జరిగేటువంటి కబ్జాలన్నింటిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎట్లా ఉందో దీన్ని కబ్జా చేయటంలో కూడా వాళ్ళ పార్టీ ఉంది. అందుకనే ఆదరా బాదరా ఈరోజు ఎన్నికల కోడ్ ఉంది, పోలీసు వాళ్ళు కానీ 144 సెక్షన్ ఉంది. మరి ఇన్నున్న వాళ్ళు వచ్చినారు అంటే పోలీసు వాళ్ళు వాళ్ళ మీద ఏ చర్య తీసుకోలేదు అంటే అధికార పార్టీ వాళ్ళు మిలాఖత్తా ఈరోజు వచ్చినారనేటువంటి దీన్ని బట్టి అర్థమవుతాం. మేము ఇప్పటికే చెప్తున్నాం వాళ్ళకి, మీరు చట్ట ప్రకారం ఏదైనా ఉంటే తీసుకోండి, మాకేం అభ్యంతరం లే. ఇప్పటికే మేము అనేక రిప్రజెంటేషన్స్ చేశాం, ఇది మాకు అమ్మండి అని చెప్పి, మేము కొంటాము అని చెప్పి. కానీ దానికి స్థితిగతి వాళ్ళు స్పందించటంలే. దీనికి ముందే మీకు తెలుసు, అమ్ముకున్నారు అవధూతేంద్ర స్వామికి, లక్షల రూపాయలు తీసుకున్నారు, కోట్ల రూపాయలు తీసుకున్నారు. అది కూడా ఇందులో భాగమే. మరి వాళ్ళకు ఒక పద్ధతి, మాకు ఒక పద్ధతా? అందులో వాళ్ళకంటే ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళం మేము. వాళ్ళకంటే ముందు నుంచి కాదు, మేము అసలు ఈ స్థలాన్ని రక్షించడానికి వచ్చినటువంటి వాళ్ళం మేము. వాళ్ళు ఇన్వైట్ చేస్తే వచ్చినటువంటి వాళ్ళం మేము. ఇప్పటికే మేము గతంలో ఉన్న కలెక్టర్కు, కమిషనర్కు, వీళ్ళందరికీ కూడా మేము చెప్పాం. ఏమని? అసలు మొత్తం ఇది పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది, దీని మీద విచారణ జరపాలా అని చెప్పి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఎత్తకపోయి కట్నంగా ఇచ్చారు, ఈ డబ్బులు కానుకగా ఇచ్చారు. ఈ డబ్బులు మా దగ్గర ఉంది, ఆర్టీఐ కింద మేము సేకరించాం. అట్లాగే రోసయ్య ఉన్నప్పుడు ట్రస్ట్ డబ్బులు ఎత్తకపోయి రోసయ్యకి ఇచ్చారు. ఈ డబ్బులు ట్రస్ట్ డబ్బుల ద్వారా 5.5-6 లక్షల రూపాయలు పెట్టి కారు కొన్నారు. ట్రస్ట్ అనేటువంటిది ఏంటి? దీంట్లో ఉన్నత ట్రస్ట్ దీని ప్రకారం ఏంటంటే పేద బ్రాహ్మణులకు 6 మందికి రోజు భోజనం పెట్టి వాళ్ళకు చదువు విద్యలు నేర్పించాలి. ఈ కాంపౌండ్ వాళ్ళు ఇది మొత్తం దీంట్లో గర్ల్స్కి అంటే విద్యార్థులకు, ఆడపిల్లలకి స్కూలు కట్టించి ఇది నిర్వహించాలి. వచ్చే ఆదాయం మొత్తం దీనికి ఖర్చు పెట్టాలి. రోజు వచ్చిపోయేటువంటి జోగులకు, సన్యాసులకు భోజనాలు పెట్టాలి. ఇది ట్రస్ట్ ఉద్దేశం. మరి ఎన్ని పక్కన పెట్టి వీళ్ళు ఎక్కడ స్కూల్ నడపటం లేదు, పిల్లలకి బ్రాహ్మణ పిల్లలకి ఎక్కడ అన్నాలు పెట్టడం లేదు, వాళ్ళకు ఇది చేయటం లేదు, సన్యాసులకు అక్కడ భోజనం పెట్టడం లేదు. ఇది మొత్తం కబ్జా చేసి ట్రస్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు మొత్తం దీన్ని తింటూ ఉంటారు కబ్జా చేసి. అందుకని మేము చెప్తా ఉన్నాం, చట్టం ఏదైతే చెబుద్దో ఆ చట్టాన్ని మేము ఖచ్చితంగా ఉల్లంఘించము, చట్ట ప్రకారం మేము నడుచుకుంటామని చెప్తున్నాం. కానీ చట్ట వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు చేస్తే దాని ఫలితం వాళ్ళే అనుభవించాల్సి వస్తుందని కూడా చెప్తా ఉన్నాం. మేము అధికారులకు కూడా చెప్తున్నాం, జిల్లా కలెక్టర్కి, వీళ్ళకు
ఏంటి ట్రస్ట్ అంటే 1932-33లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఆర్డీఓ దీనికి సెక్రటరీ, ఆర్డీఓ. మెంబర్సు కామిశెట్టి కుటుంబం నుంచి ఒకరే ఉండాలా, ఇంకొకరిని వీళ్ళిద్దరూ కలిసి నియమించుకోవాలి. వీళ్ళిద్దరికీ కలిసి నియమించుకోలేని పరిస్థితుల్లో యునానిమస్గా వాళ్ళు ప్రతిపాదన పెడితే కలెక్టర్ బోర్డు మెంబర్ని, ట్రస్ట్ మెంబర్ని, మూడో మెంబర్ని నియమించాలి. ఇది దీని నిబంధన. కానీ ఏ సభ్యులు లేరు. మరి ఆర్డీఓకు తెలియకుండా సబ్ కలెక్టర్ ఆయనకు తెలియకుండా మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? కలెక్టర్ ఏం చేస్తూ ఉన్నాడు? ఆర్డీఓ ఏం చేస్తూ ఉన్నారు? లేదా ఎండోమెంట్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అందుకని ఈ శంకర్ బాలాజీ వచ్చి ఇక్కడికి 10 ఏళ్ళు అయింది. మొత్తం వాడికి భోగవతం, ఆయన భోగవతం అంతా కూడా కుంభకోణాల భోగవతం. ఎక్కడ చూసినా దేవాదాయ భూములన్నింటినీ దాన ధర్మం చేసి ఉన్నాడు డబ్బులు తీసుకొని. అందుకని వీటన్నింటి మీద కూడా విచారణ జరపాలని చెప్పి మేము కోరుతున్నాం. మా స్థలం జోలికి వస్తే, ఎందుకంటే ఇదేం మా వ్యక్తిగతం యువతి కాదు, మేమేమో మా సొంత ప్రజల ప్రయోజనాల కోసం మేము పెట్టుకొని నడుపుకుంటూ ఉన్నాం. దీనికి మీదికి వస్తే కన్నా నిన్నొచ్చి అమ్మనా బూతులు తిట్టిపోతారు వాళ్ళు. మా మనవారిని క్యాస్ట్ పేరెత్తి తిట్టిపోతారు వాళ్ళు. ఈ ఎస్సీ ఎస్టీ కేసు పెడితే వాళ్ళందరూ బొక్కలో పోతారు. అందుకనే మేము చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా మీరు చట్ట ప్రకారం పోండి, మాకు అభ్యంతరం లేదు. చట్టాన్ని ధిక్కరించిపోతే మాత్రం దాని ఫలితం మీరు అనుభవిస్తారు. అదేవిధంగా అధికారులకు కూడా మేము చెప్తా ఉన్నాం, ఒక పక్క 144 సెక్షన్ ఉంటే వాళ్ళు వచ్చి గలబా చేసి ఇక్కడ హంగామా సృష్టిస్తే వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టి అరెస్ట్ చేయలే? అంటే అధికారుల యొక్క పాత్ర కూడా దీంట్లో ఉంది. అంటే 144 సెక్షన్ వాళ్ళకు వర్తించదా? ప్రజలకైనా వర్తించేది? ఎన్నికల కోడ్ ఉంది. రేపు 4వ తేదీ 6వ తేదీ దాకా ఎన్నికల కోడ్ కొనసాగద్ది. అందుకని మేము ఎప్పటికైనా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ట్రస్ట్ వాళ్ళకు కూడా మేము హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాం, పద్ధతుల ప్రకారం మీరు వస్తే మంచిది. ఆ పద్ధతుల్ని కోర్టు ఏ తీర్పు ఇచ్చినా ఆ కోర్టు తీర్పుని మేము గౌరవిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ స్థలము ట్రస్ట్ అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు అన్నదండంతో ఎప్పటి నుంచో ఈ స్థలాన్ని కాపాడిన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ స్థలాన్ని ఖాళీ చేపియాలని హైకోర్టు ఆర్డర్ ఉంటే హైకోర్టు రూల్స్ ఏమనిచ్చింది, మీరు డ్యూ ప్రాసెస్ అనింది. వాళ్ళకు నోటీసు ఏమి ఇవ్వకుండా 144 సెక్షన్ ఉంది, 30 యాక్ట్ ఉంది, కోడ్ ఉంది. ఇన్ని ఉంటే మీరు దౌర్జన్యంగా పోలీసు, ఒక పక్క ఎండోమెంట్, ఏడీ వీళ్ళందరూ కూడా ఏసీ రావడం చాలా దుర్మార్గం. ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజమైన ట్రస్ట్ వాళ్ళు కాదు. ఆ దినం మాకంతా బాగా తెలుసు, నారాయణ రెడ్డి గారు అయితేనేమి, ఆంజనేయులు అందరూ ఉన్నారు, రవిశంకర్ రెడ్డి. ఆ దినం ఇక్కడ ట్రస్టు ఆస్తులను కాపాడాలంటే కమ్యూనిస్టులు అయితేనే కాపాడతారు, కాబట్టి మీరు ఉండాలని చెప్పి నారాయణ రెడ్డి దగ్గరికి పర్సనల్గా పోయి ఇక్కడ మీకు ఈ స్థలం ఇస్తాము, ఈ ట్రస్టు స్థలాన్ని కాపాడని చెప్పి ఆ దినం వేడుకుంటే వాళ్ళు అంగీకరించి ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఈ దినం మీరు వైసీపీ వాళ్ళతో లాలుచిపడి ఈ ట్రస్ట్ స్థలాన్ని పూర్తిగా బినాములతో ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే ఏ పార్టీ కూడా చూస్తూ ఊరుకుండదు. రేపు 4వ తేదీ లోపలే మీకు ఎందుకు అంత తొందర, మీ ప్రభుత్వం అయిపోతుంది, ఇంటికి పోతానమని చెప్పి ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఈ ట్రస్ట్ భాగవతం అయితేనేమి, ఈ అధికారుల భాగవతం అయితే అనేమి అన్నీ కూడా బయటికి తీసి వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం. ఈ దినం వైసీపీ పార్టీకి స్థలం ఉంది, కాంగ్రెస్ పార్టీకి స్థలం ఉంది. స్థలాలు లేని పార్టీలకు ఇవాళ నేషనల్ పార్టీ కమ్యూనిస్ట్ అంటే మీరు ఎందుకు స్థలం ఇవ్వలేకపోయి ఇచ్చిన ఉన్న స్థలంలో కూడా మీరు ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. కాబట్టి తప్పకుండా ఈ పార్టీకి మేము పూర్తిగా తెలుగుదేశం పార్టీ అండదండలుగా ఉంటుంది. మేము కూడా మీతో పాటు ఈ స్థల వివాదాన్ని మేము కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తాం. ఈ ట్రస్ట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఎండోమెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి దీన్ని మేము పర్యటిస్తున్నాము.
ఇక్కడ ఉన్నటువంటి కొన్ని దాదాపు 20 సంవత్సరాలు పైబడి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కడప జిల్లా కమిటీ ఆఫీసు ఏర్పాటు చేసుకొని కొనసాగుతున్నటువంటి ఈ ఆఫీసును వెకేట్ చేయాలని అల్టిమేటం ఇవ్వడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది. ఈ ఆఫీసు ప్రజల ఆఫీసు. ఈ ఆఫీసు ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక పార్టీ యొక్క ఆఫీసు. ఇది వ్యక్తిగతంగా కబ్జా చేసిందో వ్యక్తి కోసం ఆక్రమించిందో కాదు. ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆఫీసును ఖాళీ చేయాలనేటువంటి అల్టిమేటం ఇవ్వడంతో పాటు ఇక్కడ వచ్చి దౌర్జన్యం చేయడం అనేది ఒక దుర్మార్గమైంది. అందులో కోర్టులో ఉన్నటువంటి ఈ విషయాన్ని కోర్టు పూర్తి తీర్పు రాకముందే ఇటువంటి దుర్మార్గం చేయడం అనేటువంటిది ఒక ఎండోమెంటు ఉన్నటువంటి దీని ఈ పద్ధతిలో అధికారులు ప్లస్ ఈ ఎవరైతే ట్రస్ట్ అనే చెప్పుకునేటువంటి వారితో కొల్లుడై ఈ విధమైనటువంటి వైఖరి తీసుకోవడం అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇటువంటి వైఖరి మానుకోవాలని చెప్పి అధికారులకు సూచిస్తూ ఉన్నది. అదే సందర్భంలో ఆర్డీఓ కలెక్టర్ కలగజేసుకొని ఈ ఆఫీసు ప్రజల ఆఫీసు దీనికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి బాధ్యతగా వ్యవహారం చేసి ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి ఏదైతే ఉందని చెప్తా ఉన్నారో ఇప్పుడు 20 సంవత్సరాలు పైబడి సిపిఎం అక్రమాలలో సిపిఎం అనుభవిస్తున్నటువంటి ఈ ఆఫీసు ప్రజల కోసం చేసేటువంటి ఈ సేవలను వీటన్నిటిని గుర్తించి కడప కలెక్టరు ఆర్డీఓ చర్యలు తీసుకొని దీన్ని యథాతథంగా ఉంచేదానికోసం కృషి చేయాలని చెప్పేసి సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. లేని యెడల ప్రజా పోరాటాలకు సిద్ధమవుతాం. దీని పోరాట రూపంలో తీసుకెళ్తాం. కలెక్టర్లను ఆర్డీఓను ట్రస్ట్ మెంబర్లను ఇలాంటిని కూడా ప్రజల ముందు నిలబెట్టి దోషులుగా నిలబెడతామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మీరు మాకు సాయం చేయండి అని చెప్పని ట్రస్ట్ వాళ్ళు దానికి సంబంధించిన కొందరు కోరిన తర్వాత ఇక్కడ ఈ పార్టీ ఆఫీసు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడే ఈ ఆఫీసు పెట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళతో సహా కొంతమంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ ఆస్తిని కబళించాలనే దురుద్దేశంతో వైసీపీ నాయకుల అనడం లేదు నేను, వైసీపీ నాయకుల అండదండలతో వైసీపీ మూకల వారు ఈ స్థలాన్ని ఖాళీ చేయించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ కోర్టు ఇచ్చిన టెంపరీ ఆర్డర్ను అడ్డం పెట్టుకొని ఖాళీ చేయించాలని ప్రయత్నించడం, దానికి దౌర్జన్యంగా ఇక్కడికి రావడం అనేది చాలా శోచనీయం. ఎవరైనా పేదవారు ఎవరైనా కోర్టుకు సంబంధించిన ఆర్డర్ తెచ్చుకొని ఆ ఆస్తి పలానా వీళ్ళదే ఖాళీ చేయించండి అని చెప్పిన పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతే వాళ్ళు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్కు కోర్టు ఇది ఖాళీ చేయించండి అని చెప్పిన ఆర్డర్ ఇవ్వాలా, అట్లయితే మాత్రమే మేము వస్తాము అని చెప్పని పోలీస్ స్టేషన్ దగ్గర పోయినప్పుడు సాధారణంగా మాట్లాడతారు. కానీ ఇక్కడ అవన్నీ ఏమవసరంలే. వైసీపీ నాయకులు చెప్తే మేము డూడు బసవన్నల మాదిరి వచ్చి ఖాళీ చేయించడానికి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ అన్నీ వైలేషన్ చేసి చట్ట ప్రకారం కాకుండా ఊరికి ఒక ఆర్డర్ను మాత్రమే అడ్డం పెట్టుకొని అప్రజాస్వామ్యయుతంగా ఖాళీ చేయించడానికి పోలీసు వారు వైసీపీ మూకలు వచ్చి ప్రయత్నించడం అనేది చాలా దారుణం. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి దీన్ని నిలబెట్టడానికి ప్రజలకు అవసరమైనటువంటి ప్రజలతో మమేకమైనటువంటి సిపిఎం పార్టీ ఆఫీసును కాపాడటానికి వారు చేసే ఏ పోరాటానికైనా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు.